నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. సీఎం పర్యటన ఏర్పాట్లలో పకడ్బందీగా చేపట్టాలి. సోదరుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. గంగమ్మ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రానున్న గంగ జాతర కల్లా ఆలయంలో అన్ని పనులు పూర్తి చేస్తాం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 4 పరదాలు, 25 హుండీ క్లాతులను విరాళంగా అందజేసిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం ఇందులో పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన, శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. ఈ కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేశారు టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, 2 కుర్తాలను, తిరుపతికి చెందిన సుధాకర్, జయచంద్రారెడ్డి, అరుణ్ కుమార్ 4 పరదాలు, 25 హుండీ క్లాతులను విరాళంగా జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 27వ తేదీ ఉదయం లక్ష కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి స్వప్రియే విశ్వమనోనుకూలే తత్వాద పద్మం మహిసన్నిధత్వ. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిలాల్వార్ తిరుమంజనముతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీగా వస్తున్నది, విదితమే. అదే విధముగా ఈ రోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిలాల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. అదే విధముగా మా రేపటి దినము అమ్మవారికి 1,00,000 నామములతో, 1,00,000 కుంకుమార్చనతో ప్రారంభమై అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందుతల్లి అమ్మవారిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ప్రార్థనతో మనము 1,00,000 కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసం అన్ని సౌకర్యములు, తీర్థప్రసాద వినియోగములు అన్ని కూడా సక్రమంగా చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. తిరుపతి నగరంలోని ప్రధాన వీధులు, సందుల్లోని రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా పూడ్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని అన్నమయ్య కూడలి, రైతు బజార్, ఎంఆర్పల్లి, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఆర్సీ రోడ్డు తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను, రోడ్డుపై ఉన్న గుంతలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల గుంతలు ఉండడం, మరుగునీరు రోడ్లపైకి వస్తుండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రధాన వీధులు, సందుల్లో గల రోడ్లలో గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పలుచోట్ల ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు.
మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని వెంటనే వాటిని అరికట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఈఎస్ఐ వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న టిఫిన్ను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు. రాయల చెరువు రోడ్లోని రైతు బజార్ను పరిశీలించి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగమని, రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం దినం సందర్భంగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరిలో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు. పలుమార్లు మేధోమదనం అనంతరం రాజ్యాంగం రూపాంతరం చెందిందని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈరోజు 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తు చేస్తుందని, ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలుపెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. కాలానికి అనుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిగా పనితీరు ఉండాలని, పేద ప్రజల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి, అభివృద్ధికి మనస, వాచ, కర్మణ బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నవంబర్ 26నే అందజేశారు. ఓకే, రాజ్యాంగం. కానీ 2 నెలల తర్వాత, అంటే జనవరి 26, 1950, ఇన్ఫాక్ట్ నవంబర్ 26, 1949కే అందజేసి ఉన్నారు. కాకపోతే 1929 లాహోర్, అప్పుడు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి 26వ తారీఖు చేశారు. సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి 26th సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్పీకర్ గారు, ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ఆనరబుల్ ఎంపీస్ కూడా ప్రియాంబుల్ చదివి దాని యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని అందరికి కూడా తెలియజేయపరుస్తున్నారు. ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఫోర్ ఫాదర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్, ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది. 1950లో కొన్ని వచ్చాయి. సబ్సిక్వెంట్గా సోషలిస్ట్, సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సిక్వెంట్గా యాడ్ చేశారు. తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈజ్ వెరీ క్రిటికల్, వెరీ రిలవెంట్ ఇన్ టుడేస్ డే టు డే నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, ఇన్ ఎవ్రీథింగ్. సో మనం కూడా ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్ అని కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో, ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం
తిరుపతి ప్రజల ఎలవేల్పుగా కొలిచే తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను త్వరలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆరడి శ్రీనివాసులు తెలిపారు. రానున్న గంగ జాతర నాటికి ప్రజలకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడం తమ బాధ్యత అని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఆలయంలో జరుగుతున్న పనుల తీరును ఇంజనీరింగ్ అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. దేవాదాయ శాఖ టీటీడీ దాతలు ఇచ్చిన నిధులతో చేపట్టిన పనులు 70% వరకు పూర్తయినట్లు వారు ఎమ్మెల్యేకి తెలిపారు. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు ఎమ్మెల్యేకి వివరించారు. నడివీధి గంగమ్మగా పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలైన ఆలయ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో జరిగే గంగమ్మ జాతర నాటికి అన్ని పనులు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గంగమ్మ తల్లి దర్శనంలో వివక్షత లేకుండా చూడటంతో పాటు ఆలయ సంప్రదాయాలు తూచా తప్పకుండా అమలు అయ్యేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధికి దాతలు ఇతోధికంగా సాయం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బుదేవ నారాయణ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు పురిగోరు మురళి, శ్రీధర్ వర్మ, మహేష్ యాదవ్, భరణి యాదవ్, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, దొడ్డారెడ్డి శ్రీనివాసులరెడ్డి, గంజి సుధారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపురెడ్డి హరిప్రసాద్, కార్పొరేటర్ నరసింహాచారి, నగర అధ్యక్షులు రాజారెడ్డి, ఆర్కెట్ కృష్ణయ్య, రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం జరిగే దాని గురించి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇది అసంపూర్తిగా మిగిలింది. దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈ రోజు దీనికి ఇక్కడ ఈవో గారు, ఇంజనీర్లు, టీటీడీ ఇంజనీర్లు, గవర్నమెంట్ ఇంజనీర్లు, అధికారులతో నాయకులందరితో కూడా కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా, సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని అంతా కూడా ప్రవేశించగలిగింది. కొంత పనులు జరిగాయి, కొంత ఉన్నాయి, ఇంకా కొంత నిధులు కూడా కావాలి. నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా, తిరుపతి వాస్తువులకు, పెద్దలకు, అందరికీ, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, నడివీధి గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ను పూర్తి చేసి కుంభాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను. ప్రపంచంలోనే అత్యున్నత భారత రాజ్యాంగం మార్గదర్శకాలతో అందరి సమన్వయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ నారపిరెడ్డి మౌర్య పుష్పాంజలి ఘటించిన అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని అన్నారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు. ఆయన చిరస్మరణీయుడని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ రోజు 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడి అమలు చేసేందుకు మొదలు పెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజలు అంకిత భావంతో సేవలు అందించాలని కోరారు. ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మన దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో
సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది. టీటీడీ ఈవో శ్యామలరావుకి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి సామాన్య భక్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల కొండపై ఉన్న సుమారు 34 మఠాలలోని కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదుల ధరల్లో పెళ్లి సీజన్లలో భక్తుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నాయని గత నెల 22వ తేదీ టీటీడీ ఈవో శ్యామలరావుని నేరుగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. స్పందించిన ఈవో తిరుమలలోని మఠాలలో అద్దె గదులు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు, భక్తుల నుంచి ఎలా శుభకార్యాలకు వసూలు చేస్తున్నారు అన్నదాని మీద అడిషనల్ ఈవో, చీఫ్ ఇంజనీర్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, డెప్యూటీఓ, పంచాయతీరాజ్ డిఎఫ్ఓలను సమగ్ర దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈవో గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి, అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతూ ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభపరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం, పచ్చతోరణం, స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధరే మేము ఇస్తాము, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్నీ కూడా ఒక ప్యాకేజీ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను. ఈవో గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈవో గారు ఆదేశించడం చాలా శుభపరిణామం. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొండపైన ఉన్నటువంటి మఠాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, అదేవిధంగా కొంతమందికి అన్నదానాలు చేయాలి, సామాన్య భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైనటువంటి గదులు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏ ప్రాతిపదికన ఒక రూమ్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, ఏసీ పెడితే ఎంత ఛార్జ్ చేస్తున్నారు, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తుకు తిరుమల అడిషనల్ ఈవో గారు ఆదేశించి త్వరలో కూడా కామన్ కమిటీ మీటింగ్ జరగబోతోంది. టీటీడీలోని తిరుమల కొండపైన ఉన్నటువంటి మఠాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగవతం బయటికి రాబోతోంది. ప్రక్షాళన ప్రారంభమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను శ్రీవారి భక్తుడిగా అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఒబేసిటీ డే సందర్భంగా స్థానిక రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరంలో డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, ఒబేసిటీ వల్ల మన దేశంలో అధిక మంది రోగులకు ఎముకల్లో కాల్షియం తగ్గి ఆస్టియో అర్థరైటిస్ బారిన పడి నడవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారని, దీనికి కారణంగా ముఖ్యంగా BMI బాడీ మాస్ ఇండెక్షన్ పెరగడం వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారని, ప్రతి 6 నెలలకు ఒకసారి BMI పరీక్ష చేయించుకున్నట్లయితే డాక్టర్ సలహా మేరకు ముఖ్యంగా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించి తినడం, వ్యాయామం చేయడం ద్వారా స్థూలకాయాన్ని తగ్గించుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు. శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో
ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సంబంధించిన అంటే ఒబేసిటీ వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు కానీ తుంటి నొప్పులు కానీ వచ్చే సమస్యలకి ఆపరేషన్ గురించి చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ఒబేసిటీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది. ఇండియాలో కూడా ఈ మధ్య పర్సంటేజ్ పెరిగారు. దీనికి ముఖ్యంగా ఒక చిన్న పరీక్ష ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఇది అంటే మామూలుగా అందరికీ 30-35 లోపల ఉండాలి. మోర్ దెన్ 35 ఉండేవాడిని మైల్డ్ ఒబేసిటీ అంటారు. దానికంటే ఎక్కువ ఉండేవాడిని మార్బిడ్ ఒబేసిటీ అంటారు. దానికి ఎక్కువగా గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ముందు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ మాడిఫికేషన్ అంటే కార్బోహైడ్రేటు బాగా తగ్గించి, నూనె పదార్థాలు తగ్గించి, ప్రోటీను, ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉండే డైటు, జీవన శైలిలో మార్పులు అంటే రోజు వ్యాయామం చేయడం, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్ ఆడడం, ప్రాపర్ స్లీప్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ బరువును తగ్గించుకోవచ్చు. వీళ్ళు రోజు కనీసం ఒక గంటన్నర నడవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మానసిక సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి. ఈ ప్రాపర్ స్లీప్, 8 hours స్లీప్. సింపుల్ ప్రిన్సిపల్ ఈజ్ 8 hours వర్క్, 8 hours రెస్ట్, 8 hours స్లీప్. ఇది ఫాలో అయితే చాలా వరకు చాలా జబ్బుల్ని, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ అన్నీ తగ్గించుకోవచ్చు. డాక్టర్ సుబ్బానాయుడు మాట్లాడుతూ చాలామంది స్థూలకాయం రోగుల్లో మోకాళ్ల నొప్పుల బారిన పడి నడవలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలంటే చాలామంది ప్రజల్లో అపోహలు ఉన్నాయని, మోకాళ్ల నొప్పులు వచ్చినట్లయితే ముందుగా డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే పరీక్షలు చేయించుకొని ఎముకల అరుగుదల అయినట్లయితేనే ఆపరేషన్ చేసుకోని అవసరం లేదని, ముఖ్యంగా ఎటువంటి వారికి ఆపరేషన్ అవసరం అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోలేని వారి, నొప్పులు భరించలేక రోజు మందులు తినేవారికి, అదేవిధంగా మోకాళ్ల కీళ్లు అరుగుదల ఎక్కువై 4th స్టేజ్కు వెళ్ళినట్లయితే ఈ మోకాళ్ల కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరమని తెలిపారు. ఒకప్పుడు మోకాళ్ల కీళ్ల మార్పిడి, తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అంటే చాలామంది ప్రజల్లో అపోహలు ఉండేవని, ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువగా ఉంది. ఒకసారి మోకాళ్ల కింద మార్పిడి ఆపరేషన్ చేసుకున్నట్లయితే నడవడానికి చాలా సులభతరం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బానాయుడు, డాక్టర్ విజయ్, డాక్టర్ భరత్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సునీత, సురేంద్ర, సుజాత, శ్రీనివాస్, మహేష్, సోమశేఖర్, శేఖర్ రాజు, నవీన్, ప్రవీణ్, కమల్, దేవ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనకి మెయిన్ ఆర్థో రిలేటెడ్ మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. జాయింట్ అనేది అరిగిపోవడం జరుగుతుంది. ఈ జాయింట్ అరిగిపోయినప్పుడు వీళ్ళు నడవడం అనేది తగ్గిస్తారు. నడవలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ బరువు అనేది ఇంకా పెరుగుతారు, ఒబేసిటీ అనేది ఇంకా పెరుగుతుంది. సో అప్పుడు ఇటువంటి అనర్థాలన్నిటికీ దారితీస్తుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఇది అలా క్రమేణా పెరుగుతూ 4th స్టేజ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని మనం మెడిసిన్స్ ఉపయోగించో లేకపోతే చిన్న ఎక్సర్సైజ్ చేసో దాన్ని తగ్గించడం అనేది చాలా కష్టతరమైన పని. సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్న రీసెంట్ అడ్వాన్సెస్లో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్జరీ. ఇటువంటి వాళ్ళకి మనం వన్స్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసామంటే ఆ మోకాళ్ళ నొప్పి అనేది పోద్ది. సో పేషెంట్స్ వాళ్ళు నడుచుకోవడానికి చాలా సులభతరం అవుతుంది. తిరుమలలోని పారిశ్రామికవేత్త రాము రాయల్ జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు తిరుపతి నగరంలోని పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి ప్రభుత్వ రొయ్య హాస్పిటల్ వద్ద సుమారు 2000 మంది పేదలకు, అనాథులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన మిత్రులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవకు అంకితమైన రాము రాయల్ మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. మా అందరి శ్రేయోభిలాషి రాము గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రుయా హాస్పిటల్ దగ్గర 1000 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. అలాగే బైరాగపట్టిన మాతృత్వ పిల్లల సంరక్షణ కేంద్రాలయంలో మాంసాహార భోజనం ఏర్పాటు చేశాం. దాని తర్వాత జీవకోన ఆటో నగర్ దగ్గర 1000 మంది పైగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అభయ క్షేత్రంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడ కూడా అన్నదానం చేశాం. ఈ చలికాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది అనాథులు రోడ్డు పైన పడుకొని ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని 300కు పైగా బెడ్షీట్లు, రగ్గులు, వాళ్ళకి కావాల్సిన
వస్త్రాలను మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు అందరికీ తెలిసిందే, రాము రాయల్ అతని సోదరుడు ప్రవీణ్ రాయల్ వ్యాపార సామ్రాజ్యంలో 300 కుటుంబాలకి పైగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, ఈ జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, ప్రస్తుత పరిస్థితులలో కూడా వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇలాంటి సందర్భంగా నేను చెప్పడం ఏమంటే, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామనేసి, మీ అడుగుజాడల్లో మేము నడుస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాము రాయల్. జై పిఆర్. సోదరుడు, మిత్రుడు, ఆప్తుడు రాము రాయల్కి జన్మదిన శుభాకాంక్షలు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతిలో యువత పెద్ద ఎత్తున వచ్చి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇలాగే హాస్పిటల్ దగ్గర మరియు మా చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాల్లో రాము రాయల్ పేరుతో వాళ్ళ సోదరుడు ప్రవీణ్ రాయల్ పేరుతో అన్నదానం చేయడం జరుగుతున్నది. తిరుమల తిరుపతి యువతకి, చాలామంది యువతకి చాలా వాళ్ళకు ఆదరణగా నిలుస్తున్న రాము రాయల్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. రాము రాయల్ జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు శరత్ చౌదరి, ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో మాతృశ్య బాలుర వసతి గృహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని పారిశ్రామికవేత్త రాము రాయల్ జన్మదినం సందర్భంగా ఆయన మిత్రులు తిరుపతి నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోని మాతృశ్య బాలుర వసతి గృహం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి నెలకు సరిపడా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు మాట్లాడుతూ, రాము రాయల్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి సోదరుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు ఈ నెల 28న హాజరు కానున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లో చిన్నపాటి లోపాలు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నందు సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు మరియు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరగుటకు నారావారిపల్లెకు రేపు బుధవారం రానున్నారని, ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు వెళ్తారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్టులు, డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ, నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం నారావారిపల్లెలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, ఆర్డీఓలు భానుప్రకాష్ రెడ్డి, రామ్మోహన్, జిల్లా అధికారులు, విమానాశ్రయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మొదటగా బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. చట్టాన్ని అమలు చేసే అధికారులుగా ఈ విలువలను సమర్థించడం మరియు ప్రతి పౌరుడు సురక్షితంగా, గౌరవంగా మరియు సాధికారతతో ఉన్నట్లు భావించడం అందరి కర్తవ్యమని అన్నారు. వివక్షత లేదా అన్యాయానికి భయపడకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహోన్నత సందర్భాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు అందరి హక్కులు మరియు గౌరవాన్ని పరిరక్షించడంలో మన నిబద్ధతను పునరుద్ఘాటించారు. శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాలను నిరోధించడానికి మరియు శాంతి మరియు సామరస్య సంస్కృతిని పెంపొందించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటామని అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకంటూ ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమీ లేకపోవడంతో అలా కాదని మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకురాగా అది ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా గర్వకారణమని అన్నారు. ఒక్కో మతానికి ఒక్కో పవిత్ర గ్రంథం ఉన్న మన సమాజంలో అన్ని మతాలకు ఒక తాటిపై తీసుకువచ్చి దేశం మొత్తం గర్వించి అనుసరించే పవిత్ర గ్రంథం రాజ్యాంగం ప్రపంచ దేశాల మొత్తం తల ఎత్తి చూసే విధంగా అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఏర్పడి ముందుకు వేసే మన భారతదేశంలో ఇలా నడుచుకోవడానికి ప్రధాన కారణమైన రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఈ మహాదినాన్ని జరుపుకోవడానికి నేను కూడా గర్విస్తున్నానని అన్నారు. తిరుమలలో టీటీడీ నిర్మిస్తున్న నూతన యాత్రికుల వసతి సముదాయ భవన నిర్మాణ పనుల పురోగతిపై టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి మంగళవారం అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవోకు ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనుల స్థితి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. ఇందులో భాగంగా 16 హాలుల్లో 8 హాలుల్లో ఫ్లోరింగ్ పూర్తయిందని, మిగిలిన పనులు చేయాల్సి ఉందని తెలిపారు. అనంతరం అడిషనల్ ఈవో మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్క పనికి గడువు నిర్దేశించుకొని పనులు వేగవంతం చేయడానికి కృషి చేయాలని అన్నారు. భవనంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు నాణ్యతలో రాజీ పడకూడదని అన్నారు. అదేవిధంగా PAC 5లో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాద డైనింగ్ హాల్, కళ్యాణకట్ట, డిస్పెన్సరీ సదుపాయాలపై కూడా అధ్యయనం చేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీఓలు రాజేంద్ర, భాస్కర్, వెంకటయ్య, శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ముఠాలోని 2 సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 12,80,000 రూపాయలు విలువ చేసే నిషేధిత లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పొంగనూరులో నిన్నటి దినం భారీగా లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళ ఇంట్రాగేషన్ లో చెన్నై నుంచి కోయంబత్తూర్, చిత్తూరు, వేలూరు ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నదని చెప్పని తెలిసింది. మేము త్వరలో ఆ చైన్ లింక్ ను కూడా ఛేదిస్తాం. దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం, అమ్మడం ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే ఇమ్మీడియట్ గా మీరు డైల్ 100 కానీ లేదా పొంగనూరు పోలీసులకు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12,80,000 రూపాయలు వర్త్ అయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది. దాంతో పాటు 2 ముద్దాయిలు, ఒకరు నజీర్ బాషా, ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష. ఇదే కాకుండా సైబర్ నేరస్తుల బారిన పడకుండా, లోన్ యాప్లకు ఆశపడకుండా, ఎవరో ముక్కు తెలియని వ్యక్తికి ATM కార్డు ఇచ్చి ATMలలో డబ్బులు డ్రా చేసి బాబు అని చెప్పని దయచేసి అడగవద్దని ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్లకు విజ్ఞప్తి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు లోన్ యాప్లకు గురి కాకూడదు. OTP నంబర్లు చెప్పొద్దు. ఏదైనా మీకు ఉండే సెల్ ఫోన్ను కేవలం ఒకరికొకరు మాట్లాడుకునే దానికి ఉపయోగించండి, కానీ రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో వచ్చేటి నిజమని నమ్మేదానికి నమ్మకూడదని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
తమిళనాడుకు చెందిన వ్యక్తి గత శనివారం మధ్యాహ్నం తిరుమల ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తిని సీసీ కెమెరా ఆధారంగా ఆపరేటర్ జ్ఞానేంద్ర గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విజిలెన్స్ అధికారులు అదే రోజు సాయంత్రం దొంగను పట్టుకుని కేసు నమోదు చేసి అతని నుంచి 15,000కు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా నియమితులైన భాగవతుల శ్రీనివాసులకి బ్రాహ్మణ సమాజం సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రాహ్మణ సమాజం నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన భాగవతుల శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. శ్రీనివాసులకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎన్డీఏ కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, చిత్రపు హనుమంతరావు, సిద్ధేంద్ర శర్మ, గుండాల గోపినాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవలరాజు, పురోహితులు సురేష్ స్వామి, మనోజ్ తదితరులు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా ప్రెసిడెంట్ భీమాస్ బాలాజీ గారికి, మా సెక్రటరీ అజయ్ కుమార్ గారికి, అలాగే మా బ్రాహ్మణ సమాజం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి గారికి, సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి, అలాగే హనుమంతరావు గారికి, అలాగే సింగంశెట్టి సుబ్బరామయ్య గారికి, తెలుగుదేశం పార్టీ లీడరు రాజు గారికి, అలాగే మనోజ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా శిరస్సు నుంచి నమస్కారం తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు తిరుపతి బ్రాహ్మణ సమాజంలో భాగవతుల శ్రీనివాస్ కుమార్ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నికైనందుకు వారికి అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ వారు బ్రాహ్మణ సమాజానికి సేవలు చేసి మరింతమందికి అభివృద్ధి కార్యక్రమాలకి ఆకాంక్షిస్తూ వారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగం ఆమోదించబడి నేటికి 75 సంవత్సరాలు పూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. సీఎం పర్యటన ఏర్పాట్లలో పకడ్బందీగా చేపట్టాలి. సోదరుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలకు హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. గంగమ్మ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రానున్న గంగ జాతర కల్లా ఆలయంలో అన్ని పనులు పూర్తి చేస్తాం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. 4 పరదాలు, 25 హుండీ క్లాతులను విరాళంగా అందజేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.